క్రెడిట్ కార్డులో వచ్చే క్యాష్ బ్యాక్స్ చూసి మీరేదో డబ్బులు సేవ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డు వాడటం తప్పు కాదు, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తేనే అదే పెద్ద ట్రాప్. ఈ మొత్తంలో వర్స్ట్ పార్ట్ ఏంటంటే చాలామంది దాన్ని ఎప్పుడు రియలైజ్ అవుతారు అంటే ఆ క్రెడిట్ కార్డు అప్పు కొండంత అయిపోయి అది తీర్చలేని భారంలో తయారైనప్పుడే దాని గురించి రియలైజ్ అవుతారు. ఈరోజు ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ క్రెడిట్ కార్డ్ ట్రాప్ అంటే ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి అండ్ ఎలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ని. సో ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ శ్రీనివాస్ తిరునల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్. ఒక కామన్ స్టోరీ చాలామంది ప్రజెంట్ జనరేషన్లో చాలామంది చేస్తుంది ఏంటంటే శాలరీ వస్తుంది, ఏదో ఆఫర్ ఉందనో లేదంటే ఏదో క్యాష్ బ్యాక్ వస్తుందనో, ఇంకా ఫ్రెండ్స్ ఎవరో కొన్నారనో, మనకు కూడా అలాంటి వస్తువు ఉండాలనో చాలామంది క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేసేసి ర్యాండమ్గా ఐటమ్స్ కొనేస్తూ ఉంటారు. ఫైనల్గా మంత్ ఎండ్లో సేవింగ్స్ జీరో, బ్యాలెన్స్ జీరో, బట్ క్రెడిట్ కార్డ్ బిల్లు మాత్రం ఫుల్గా వచ్చేస్తుంది. మంత్ ఎండ్లో ఒక మెసేజ్ వస్తుంది, మినిమం డ్యూ అమౌంట్ అని. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద ట్రాప్ స్టార్ట్స్. క్రెడిట్ కార్డ్స్ అన్నిటిలో ఒక బిగ్గెస్ట్ లై ఏంటంటే క్యాష్ బ్యాక్. జనరల్గా మనం ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్, క్రెడిట్ కార్డులో క్యాష్ బ్యాక్ ఆఫర్స్, సో ఈ బ్యాంక్ ఇంత ఇచ్చారు, ఈ బ్యాంక్ ఇంత ఇస్తున్నారు, ఈ ప్రోడక్ట్ మీద ఇంత అని చెప్పని సో ఇలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మనం కూడా కొంచెం టెంప్ట్ అయ్యి ఏదో ఒక ప్రోడక్ట్ కొంటాం. ప్రోడక్ట్ కొని ఒక 10,000 ఒక ప్రోడక్ట్లో మనకు ఒక 20% క్యాష్ బ్యాక్ వచ్చిందంటే అరే 8,000కే వచ్చింది, 2,000 నేను సేవ్ చేశాను అనుకుంటారు. నేను కష్టపడి సంపాదించిన శాలరీలోంచి 2,000 నేను సేవ్ చేశాను యాజ్ ఏ క్యాష్ బ్యాక్ అని చెప్పని హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు ఆ మంత్లో యాక్చువల్గా ప్లాన్ చేసిన స్పెండింగ్ జీరో, కానీ మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మాత్రం 8,000 రూపీస్. సో ఇక్కడ మీకు 2,000 ప్రాఫిట్ వచ్చినట్టు కాదు, యూ యాక్చువల్లీ లాస్ట్ 8,000 రూపీస్ ఫ్రమ్ యువర్ శాలరీ. సో ఈ క్రెడిట్ కార్డ్స్లో సెకండ్ బిగ్గెస్ట్ లై ఏంటంటే మినిమం డ్యూ. సో మనం ఇంత చేసి మంత్లో మనకి వచ్చే శాలరీలో మనం అన్ప్లాన్డ్గా ఏదైతే ఖర్చు పెట్టేస్తామో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మంత్ ఎండ్కి అది కట్టలేనంత బిల్లా తయారవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా మనకి వచ్చే శాలరీని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని బడ్జెట్ చేసుకుంటాం కాబట్టి ఈ బిల్లు పే చేయడానికి ఆ టైంలో డబ్బులు ఉండవు. సో అప్పుడే బ్యాంక్ వాళ్ళు మనకు ఒక ఆఫర్ ఇస్తారు. సో ఆఫర్ ఏంటంటే పే మినిమం డ్యూ ఓన్లీ అని. మినిమం డ్యూ పే చేస్తున్నాము అంటే మనం ఈ క్రెడిట్ ట్రాప్లో ఇరుక్కున్నట్టే. ఎందుకంటే మినిమం డ్యూ పే చేయగానే మనం అప్పు ఏదో తీరిపోదు అండ్ మనకు ఆ పర్టికులర్ టైం వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ క్రెడిట్ కార్డులో దాన్ని ప్రాపర్గా వాడితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే 45 డేస్ వరకు మనం వాడే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఎప్పుడైతే 45 డేస్ తర్వాత బిల్ జనరేట్ అయ్యి మనం పేమెంట్ డేట్ కూడా దాటిపోయిన తర్వాత మనం కట్టలేక మినిమం డ్యూ కడతామో, యూఆర్ జస్ట్ పోస్ట్ పోనింగ్ దిస్ టు ద నెక్స్ట్ మంత్. కానీ ఈ మంత్లో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ బ్యాంకుని బట్టి 24% నుంచి 48% వరకు ఉంటుంది. అండ్ ఇది మంత్లీ కాంపౌండ్ అవుతుంది. మీరు ఈ మంత్ ఎంతైతే బిల్లు పే చేయరో ప్లస్ ఈ మంత్కైనా 24 to 45% ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మళ్ళీ యాడ్ చేసి నెక్స్ట్ మంత్ కూడా మీరు పే చేయకపోతే ఈ టోటల్ అమౌంట్కి మళ్ళీ 48% కానీ 24%, 36% కానీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అండ్ స్లోగా డెట్ మనం 10,000 అనుకున్నది అది 1,00,000 రూపాయలు, 2 లక్షలు అవుతుంది. అండ్ సింపుల్గా దాన్ని నెక్స్ట్ మంత్ కడదాంలే అనుకుంటాము, కానీ ఆ నెక్స్ట్ మంత్ కూడా ఇదే ప్రాబ్లం కదా, శాలరీ ఫిక్స్డ్గా ఉంటుంది కానీ మనం క్రెడిట్ కార్డ్ బిల్లు మాత్రం కాంపౌండ్ అవుతూ చాలా పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తాం అక్కడే స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. సో మినిమం డ్యూ అంటే ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్, ఇది ఒక ట్రాప్. మిమ్మల్ని ఆ డెట్లోనే ఉంచడానికి బ్యాంక్స్ ప్రిపేర్ చేసే ఒక ట్రాప్ అనమాట ఇది. క్రెడిట్ కార్డ్స్ వల్ల నెక్స్ట్ వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈఎంఐ కన్వర్షన్. చాలామంది టెంప్ట్ అయ్యి ఏదో ఒక కొత్త ఫోన్ కొనేసేయటం లేదంటే ఏదైనా కొత్త గ్యాడ్జెట్ కొనేయటం. సో అది మనం ఈ మంత్ కట్టలేనంత ఎక్కువ ప్రైస్లో ఉండటం, లేదంటే చాలామంది ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సపోజ్ కొత్త ఫోన్ వచ్చింది మార్కెట్లోకి, iPhone 17 రీసెంట్గా లాంచ్ అయింది. సో ఇమ్మీడియట్గా కొనేసేయాలి, అది ఫస్ట్ మన దగ్గరే ఉండాలి అని 1,50,000, 1,60,000 పెట్టి ఒక ఫోన్ కొనేస్తాం. కానీ ఇప్పుడు కట్టడానికి అంత అమౌంట్ మన దగ్గర ఉండదు. దాన్ని ఏం చేస్తాం, ఈజీ ఈఎంఐస్ కింద కన్వర్ట్ చేస్తూ దాన్ని ఒక 36 monthsకో ఏమో పెట్టేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్ డైరెక్ట్గా ఈఎంఐస్లో కన్వర్ట్ అవ్వదు. దానికి
ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, ప్రాసెసింగ్ ఫీ యాడ్ అవుతుంది. సో మంత్లీ ఒక చిన్న అమౌంట్ లాగే కనపడుతుంది కాబట్టి యూ విల్ కీప్ ఆన్ బయింగ్. సో అది బయింగ్ అనేది హ్యాబిట్గా మారుతుంది, దాన్ని మళ్ళీ ఈఎంఐగా కన్వర్ట్ చేస్తారు. సో కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఈ చిన్న చిన్న ఈఎంఐస్ కొన్ని కలిసి ఆల్మోస్ట్ శాలరీ మొత్తాన్ని తినేసే పరిస్థితికి వస్తాయి. ఆ టైంలో చాలామంది ఏం ఫీల్ అవుతారంటే నాకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు అని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చే శాలరీతో కాదు, మన ఈఎంఐ లైఫ్ స్టైల్తో. మరి క్రెడిట్ కార్డ్ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి, క్రెడిట్ కార్డ్ని ఒక ప్రోలాగా ఎలా యూజ్ చేయాలి అంటే దీనికి 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే రూల్ నెంబర్ 1, క్రెడిట్ కార్డ్ అమౌంట్ని ఎప్పుడు కూడా ఫుల్ అమౌంట్ పే చేసేసేయండి. ఎప్పుడు మినిమం డ్యూ పే చేయటం, లేదంటే దాన్ని ఈఎంఐస్గా కన్వర్ట్ చేయటం, ఇలా ఎప్పుడు చేయొద్దు. సెకండ్ గోల్డెన్ రూల్ ఏంటంటే మీరు మంత్లీ క్రెడిట్ కార్డ్ వాడాలి అనుకుంటే దాన్ని ప్లాన్డ్ స్పెండింగ్స్ కోసం వాడుకోండి. దీనివల్ల ఏంటంటే కొన్ని దగ్గర ఏదైనా పాయింట్స్ రావటం క్రెడిట్ కార్డులో, లేదు అంటే సిబిల్ స్కోర్, మనం క్రెడిట్ కార్డు వాడి రెగ్యులర్గా బిల్ పే చేయటం వల్ల సిబిల్ స్కోర్ చాలా బాగా పెరుగుతుంది. సిబిల్ స్కోర్ పెరగడానికి ఇది ఒక మంచి టూల్. సో దాన్ని పెంచుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా పాయింట్స్ యాడ్ అవ్వడానికి కానీ కార్డులో మీరు రెగ్యులర్గా ప్లాన్ స్పెండింగ్స్ ఏవైతే ఉంటాయో అవైతే కంపల్సరీగా మనం స్పెండ్ చేస్తాం మంత్లీ. అది ఫ్యూయల్ కానీ, లేదంటే గ్రాసరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేదంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కానీ, మొబైల్ రీఛార్జెస్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా క్రెడిట్ కార్డ్ నుంచి యూజ్ చేసుకుంటే ఈ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి, లేదంటే ఏదైనా పాయింట్స్ గ్యాదర్ చేసుకొని ఆ పాయింట్స్ కొంచెం అక్యుములేట్ అయిన తర్వాత దాని నుంచి ఏదైనా రిడీమ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. థర్డ్ గోల్డెన్ రూల్ ఏంటంటే నెవర్ ఎవర్ క్రాస్ 30% ఆఫ్ యువర్ స్పెండింగ్ దాన్ యువర్ శాలరీ. మీ శాలరీలో ఓన్లీ 30% స్పెండ్ చేయడానికే ట్రై చేయండి. క్రెడిట్ కార్డ్స్ లిమిట్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్. మీరు ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు కట్టలేక. అంతేగాని నాకేదో 5 లక్షలు లిమిట్ ఇచ్చాడు కదా అని చెప్పని ఆ 5 లక్షలు నేను వాడేసుకోవచ్చు, అది నా డబ్బులు అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. చాలామంది చేసే తప్పదే, నా దగ్గర 5 లక్షల కార్డు ఉంది అని చెప్పని ఫ్రెండ్స్ ముందు ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. సో రెస్టారెంట్స్కి వెళ్ళటం, పబ్బులకి వెళ్ళటం, మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్ని కొనేసేసి ఉన్న ఫోన్ని తక్కువ రేటుకి రీప్లేస్ చేసేయటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో బ్యాంక్స్ మనకి అంత లిమిట్ ఇచ్చేది వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి, అంతేకాని మనం అంత స్పెండ్ చేసేసుకోవచ్చు అని ఎప్పుడు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఎవరు కూడా. సో ఫైనల్గా స్మార్ట్ పీపుల్ క్రెడిట్ కార్డ్ ఎలా వాడతారంటే ఈ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి, లేదంటే జెన్యూన్గా వచ్చే రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం, లేదంటే ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసుకోవడానికి, సమ్టైమ్స్ కన్వీనియన్స్ కోసం, లైక్ మనం ఏదన్నా డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ వాడుతున్నప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే మనకి అక్కడ ఫ్రీ లాంచ్ యాక్సెస్ ఉంటుంది, ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లేదంటే ఇన్సూరెన్స్ ఉంటాయి, కొన్ని కార్డ్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి, ఫ్రీ ఇన్సూరెన్స్. మన కార్డు వాడుతూ ఉంటాం కాబట్టి ఇన్సూరెన్స్ ఫ్రీ ఉంటుంది. ఇలాంటి బెనిఫిట్స్ కోసం స్మార్ట్గా వాడుకోవాలి. అంతేగాని క్రెడిట్ కార్డు అది ఒక పేమెంట్ మెథడ్ అంతే, మనం వాడుకొని మళ్ళీ పేమెంట్ చేయటం. అంతేగాని దాన్ని ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చూసి దాంట్లో ఒక 5 lakhs లిమిట్ ఉంటే అది నా ఇన్కమ్ అని మాత్రం ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. అది చాలామంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఈ జనరేషన్లో. సో ఫైనల్గా క్రెడిట్ కార్డ్ చేతిలో ఉంటే ఇట్ మేక్స్ యూ ఫీల్ రిచ్ టుడే, కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఇట్ విల్ ఓన్లీ మేక్ యూ పూర్ టుమారో. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.